రెండోసారి నేనే సీఎం, 10 ఏళ్ళు నా సారథ్యంలోనే తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు. ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దుర్మార్గ పాలనను అంతం చేసి ప్రజాపాలన తెచ్చుకున్న రోజు డిసెంబర్ 3. అదే రోజు శ్రీకాంతాచారి అమరుడైన రోజు. ఆశయ సాధనలో 60,000 ఉద్యోగాలు భర్తీ. వచ్చే 6 నెలల్లో మరో 40,000 ఉద్యోగాల కల్పన. నెహ్రూ హయాం ప్రాజెక్టులు ఇప్పటికీ సురక్షితం. బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయింది. పంచాయతీ ఎన్నికల్లో కిరికిరిగాలను ఎన్నుకోవద్దు, మాతో కలిసి పనిచేసేటోళ్ళని ఎన్నుకోండి. ఉస్నాబాద్లో బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. నిన్న నేరుగా ఢిల్లీ నుంచి వెళ్ళి అక్కడ ప్రధానిని రాహుల్ గాంధీని వాళ్ళని వీళ్ళు ఆహ్వానించి నేరుగా ఉస్నాబాద్కి వచ్చి ఉస్నాబాద్లో నిన్న ఎవరు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఒక భారీ బహిరంగ సభను పెట్టారు. ఎందుకు? ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు. ఇందులో మరి విజయం ఏముందో అనేది నాకైతే అర్థం కాలేదు. ప్రజాపాలన ఓకే, 2 ఏళ్ల పాలనకు సంబంధించి వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారంటే, కానీ విజయాలు ఏం సాధించారని ఇందులో మనం చూద్దాం. ఇదేంది? 60,000 ఉద్యోగాలు భర్తీ. ఇందులో 60,000 ఉద్యోగాలు భర్తీ అనేది ఇది ఒక గోబెల్స్ ప్రచారం. ఈ గోబెల్స్ ప్రచారంలో ఇప్పుడు ఎవరు అంటే ఈయన చాలా ముందున్నారు. ఎవరు? మన రేవంత్ రెడ్డి. గోబెల్స్ ప్రచారం. ఈ గోబెల్స్ ప్రచారం ఏంటంటే 60,000 ఉద్యోగాలు అనేది ఈ రాష్ట్రంలో ఏంది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్లు వచ్చాయి, 60,000లో ఎన్ని నోటిఫికేషన్లు వచ్చాయి? నాకు తెలిసి 11,000 ఉద్యోగాలు వచ్చాయి నాకు తెలిసి. మిగిలిన అన్నీ గత ప్రభుత్వం ఇచ్చి 49,000కు సంబంధించినవి, 48,000కు సంబంధించినవి గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు, నిర్వహించిన పరీక్షలు, నిర్వహించిన అవి. ఈ సార్ ఏం చెప్పారు? వాస్తవానికి 2 ఏళ్ళ ఏంది ఏటా 2 లక్షలు, ఏటా 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. 2 ఏళ్లలో 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. 4 లక్షల ఉద్యోగాలు 2 ఏళ్లలో ఇవ్వాలి. 2 ఏళ్లలో. కానీ ఇచ్చింది ఎంత అంటే 11,000 ఉద్యోగాలు. ఇది అంటే మాటలకు చేతలకు పొంతన లేకపోయినా, ఆచరణలో అమలు కాకపోయినా, ఏ మాత్రము తడుముకోకుండా, సిగ్గుపడకుండా, ప్రజలకు ఇచ్చిన మాటలను నెరవేర్చలేకపోయామనే కనీస పశ్చాత్తాపము ఏమీ లేకుండా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, ఇంకా మేము అద్భుతమైన పాలన, ఇది ప్రజాపాలన, ఇది ప్రజలు విజయంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన పాలన అని వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం ఇప్పుడు అది ప్రజలు ఆలోచించాలి. అందుకనే ఈరోజు ఏమవుతుందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన విజయోత్సవాలను పెడితే ఈవెన్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఓట్లేదు. అది మొన్న పాపం మక్తల్లో పెట్టిన సభలో వాకిటి శ్రీహరి తీవ్రమైన ఆవేదన, ఏడుపు ఒక్కటే తక్కువ. ఏందా గింతగానం మేము పెడితే ఒక్కడు రాలేదు జనం, ఇట్లా జనం రాకపోతే నా మంత్రి పదవి, ఆయన బాధ ఏంటంటే నీకేదో మంత్రి పదవి ఇచ్చి నువ్వేదో పుడుస్తావు అది ఇది అని అనుకుంటే, నువ్వేందా నీకు ఇన్ఛార్జ్గా ఇస్తేడా ఒక్క మనిషి లేడు అని అంటే నేను ఉంచాలన్నా తీసేయాలన్న ఆలోచన వస్తుందన్న ఆలోచన ఎక్కడ రేవంత్ రెడ్డికి వస్తుందో, ఎక్కడ తన మంత్రి పదవికి ఎసరు పెడతారో, తను ఎక్కడ విఫలమయ్యామని అంటారో అనే భయమో బాధనో ఆవేదనో ఏదో మొత్తానికైతే ఆయన ఓపెన్గా వచ్చిచ్చి ఇది అయితే అన్యాయం భయ్, మీరు ఒక్కడు రాలేదు, అసలు ముఖ్యమంత్రి అట్లాంటి ముఖ్యమంత్రి అసలు ప్రపంచంలోనే ఎవరు లేడు, మనకు మక్తల్ని ఇంతగానో డెవలప్ చేస్తుంటే మీరు ఒక్కరు రాకపోవడం ఇది చాలా దురదృష్టకరం, చాలా బాధ కలిగిస్తుంది నాకైతే. ఆయనకు మెజారిటీ తక్కువ వచ్చినా బాధపడలేదు, ఆయనను ఎవరు ఏమన్నా బాధపడలేదు. కానీ మొన్న మంత్రి అయినాక ముఖ్యమంత్రి సభకు జనాలు రాకపోతే ఎక్కలేని బాధ వచ్చింది అని ఎవరు మొన్న మక్తల్లో ఉన్నారు. నిన్న పొన్నం ప్రభాకర్ పరిస్థితి కూడా అదే, ఆయన బయటికి చెప్పలేదు అంతే. నిన్న ఉస్నాబాద్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉన్నది దాదాపుగా. జనాలు ఏమీ ఆడ విరగబడి వచ్చింది లేదు, జనాలు ఏమీ ఎగబడి వచ్చింది లేదు. జనాలు ఎగబడడం అంటే ఇటీవల కాలంలో నాకు తెలిసి ఒకటే ఒకరు, ఆయన జగన్. ఎగబడడం, విరగబడడం, అసలు మీద పడడం, ఇది జననాయకుడికి ఉండాల్సిన ఒక స్పందన, జననాయకుడికి జనాల్లో ఉండాల్సిన అభిమానం. కానీ ఇట్లాంటిది అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రలో కానీ ప్రస్తుతానికి ఎవరికి లేదు. ఇంకా రేవంత్ రెడ్డి గురించి అయితే చెప్పడానికి వీలే లేదు. ఆయన చెప్పే మాటలు అన్నీ కూడా ఈ మనం ఏది టోపీ పెట్టుకొని తుపాకీ పట్టుకొని మాటలు చెప్తుంటారు, అప్పుడు ఆ మాటలు అని చెప్పొచ్చు. అట్లాంటి మాటలుగా తయారైపోయినాయి. ఇచ్చినయేమో ఉద్యోగాలు 11,000 ఇచ్చి 60,000 ఉద్యోగాలు, వచ్చే 6 నెలల్లో 40,000 ఉద్యోగాలు. ఈ వచ్చే 6 నెలల్లో 40,000 ఉద్యోగాలు ఎక్కడి నుంచే లేయబోతున్నారో, అవి ఎప్పుడు కంప్లీట్ అవుతాయి,
ఇప్పటి వరకు మీరు ఏంది ఉద్యోగాల క్యాలెండర్ అన్నారు, క్యాలెండర్కు దిక్కు లేదు. 2,00,000 అన్నారు, 2,00,000కు దిక్కు లేదు. సో ఇట్లా యువతను, నిరుద్యోగులను ఆకర్షించి ఆ రోజు ఉద్యోగాలంటే కేవలం కేసీఆర్ ఫ్యామిలీకి అని చెప్పి వాళ్ళని 24 గంటలు నిందించి నేను వస్తే అద్భుతం జరుగుతుంది, ఉద్యోగ ఉపాధులకు లెక్క లేకుండా అసలు నిరుద్యోగత అనేదే రాష్ట్రంలో లేకుండా దాన్ని తరిమేస్తా నిర్మూలిస్తా అన్న పద్ధతిలో అరచేతిలో వైకుంఠం చూపెట్టారు సారు. ఇప్పుడు ఏం జరిగిందా అంటే నిజము నిలకడగా బయటపడుతుంది అంటారు కదా, అది నిజం ఇప్పుడు నిలకడగా బయటపడ్డది. వాళ్ళు ఉంటే కనీసం అంతో ఇంతో మిగిలిన ఉద్యోగాలను వచ్చేది. ఇప్పుడు ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్టు, కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది అన్నట్టు. ఇప్పుడు వాళ్ళింట్లో ఉద్యోగాలని ఎవరైతే ఈయన మాటలు నమ్మి ఓట్లు వేశారో ఇప్పుడు వీళ్ళింట్లో ఉద్యోగాలు పోయినాయి, వాళ్ళింట్లో ఉద్యోగాలు పోయినాయి. మళ్ళీ ఇక్కడ ఉద్యోగాలు ఎవరు వచ్చినంటే ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎవరు మంత్రులుగా ఉన్నా ఉద్యోగాలు వాళ్ళ ఇంట్లోనే వస్తాయి, ఉపాధి వాళ్ళకే లభిస్తుంది, సంపద వాళ్ళ ఇంట్లోకే చేరిపోతుంటుంది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు మంచి ఉద్యోగాలు వచ్చినాయి, బ్రహ్మాండంగా సెక్యూరిటీ వచ్చింది, ప్రోటోకాల్ వచ్చినాయి, పెద్ద పెద్ద భవనాలు వచ్చినాయి, లగ్జరీ వెహికల్స్ వచ్చినాయి. వాళ్ళకు కాలు తీసి కాలు బయట పడితే సల్లీటి కొట్టే పోలీసులు వచ్చారు. ఇంటికి క్యూలు కడుతున్నారు, పైరవీలు చేయించండి, మా భూములని పక్కల భూములను ఆక్రమించడానికి మీరు సహకరించండి, మీ కమిషన్లు తీసుకోండి అని ఇట్లా ఇక్కడ ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి అంటే మళ్ళా రేవంత్ ఆ రోజు వాళ్ళ ఇంట్లో ముగ్గురు వస్తే వీళ్ళ ఇంట్లో నలుగురికి వచ్చినాయి. సో కనీసం వాళ్ళు ఎలక్ట్ అయ్యారు, ఏది ప్రజలతోటి, ఒక కేటీఆర్ కానీ, ఒక హరీష్ రావు కానీ, ఒక సంతోష్ కుమార్ కానీ ఆ రోజు ఎలక్ట్ అయ్యారు. ఏంది పెద్దల సభలో, చిన్నల సభలో వాళ్ళు ప్రజాప్రతినిధులు ఉన్నారు. వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే వీళ్ళు సర్పంచ్కి కూడా ఎన్నిక కాలేదు. దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళకు ప్రజల్లో సర్పంచ్గా వార్డు మెంబర్ కూడా ఎన్నిక కాలేదు. కానీ అన్ని రాజభోగాలను, అన్ని ప్రోటోకాల్స్ను, అన్ని సెక్యూరిటీ పారామీటర్స్ను అన్నిటినీ వాళ్ళు అనుభవిస్తున్నారు. సో ఇప్పుడు జనాలు ఆలోచించాల్సింది ఏంటంటే ఏ నాయకుడు చెప్పినా ఎదుటి వాళ్ళ ఇంట్లో ఇది జరిగిందని చెప్పి మేము వస్తే వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు ఏం పోలేదు. వాళ్ళ ఇంట్లో కేటీఆర్ ఉద్యోగంలోనే ఉన్నాడు, హరీష్ రావు ఉద్యోగంలో ఉన్నాడు, సంతోష్ రావు ఉద్యోగంలో ఉన్నాడు, కేసీఆర్ ఉద్యోగంలో ఉన్నాడు, కవిత ఉద్యోగంలో ఉన్నది. కవిత ఉద్యోగం ఏంటంటే ఆమె ఇప్పుడు డిప్యుటేషన్లో ఉన్నారా లేకపోతే ట్రాన్స్ఫర్ అయ్యారా తెలుస్తలేదు, అంతే తేడా. ఆమె ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నారు. ఆమె ఎమ్మెల్సీగా రాజీనామా చేసినా కూడా ఆ రాజీనామాని కాంగ్రెస్ వాళ్ళు ఆమోదించడం లేదు. ఆ రాజీనామాను ఆమోదించమని ఆమె కూడా ఇప్పటికీ మళ్ళీ బలవంతం చేసింది లేదు. ఆమె పొద్దున్న లేస్తే ఏంది రేవంత్ రెడ్డి అప్పుడు బీసీలు చేస్తే రేవంత్ రెడ్డికి అనుకూలంగా చెప్పింది. ఇప్పుడు జిల్లాలలో పోరాడుతూ నేను బీసీల కోసం పోరాడుతానని బీసీల కోసం పోరాడింది లేదు. పైగా రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది అన్న పద్ధతిలో ఆమె ప్రచారం చేస్తుంటే ఇప్పుడు ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ వైపు డిప్యుటేషన్లో ఉన్నారా, కాంగ్రెస్ పార్టీకి ట్రాన్స్ఫర్ అయ్యారా, లేకపోతే ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు చేసుకుంటూ ఇంకో డిపార్ట్మెంట్కు సన్నద్ధం అవుతున్నారా అనేది ఇప్పుడు ఇంకా తేలలేదు, తేలాల్సిన అవసరం అవుతున్నది. సో ఇట్లా కేసీఆర్ కుటుంబంలో ఉద్యోగాలు కేసీఆర్ కుటుంబంలో ఉన్నాయి, వాళ్ళకి ఏమీ ఇబ్బంది రాలేదు. 2 ఏళ్ల పాలన వచ్చినా వీళ్ళు సాధించిన విజయం ఏమీ లేదు. ఆడ కంచెలు తొలగిస్తామన్నారు, కంచెలు తొలగించారు. ఇప్పుడు ఫ్లడ్ లైట్లు వేసి దాన్ని ఫంక్షన్ హాల్ చేశారు. ఏది ప్రగతి భవన్ని ప్రజాభవన్ చేశారు, ప్రజాభవన్ని ఇప్పుడు ఫంక్షన్ హాల్ కూడా చేశారు. సో ఎవరైనా సొంత ఇంట్లో వేడుకలు చేసుకోవడం తప్పు కాదు, కానీ ఇది ప్రభుత్వ ఆస్తి. ప్రజాభవన్ అనేది ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వ నిధులతో కట్టింది. అక్కడ అధికారిక కార్యక్రమాలు జరగాలి. అక్కడ ఎంగేజ్మెంట్లు, లంగావోని ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, వేడుకలు, అది ఏమీ ఫంక్షన్ హాల్ కాదు వాస్తవానికి. కానీ ఏం జరుగుతుంది అంటే బట్టి విక్రమ్ అక్కడ మళ్ళీ సీతక్క ఉన్నారు, కానీ సీతక్క ఇట్లాంటివి ఏ కార్యక్రమాలు చేయట్లేదు, అవునన్నా కాదన్నా. సో ఆమె ఉన్నారు, మరి బట్టి విక్రమార్క ఉన్నారు. బట్టి విక్రమార్క గారు దాన్ని ఏ రకంగా మార్చారు, సీతక్క గారు దాన్ని ఏ విధంగా కొనసాగుతున్నారు, వీళ్ళిద్దరు తేడా చూస్తే ఆ నాయకురాలకు ఈ నాయకుడికి ఉన్న తేడా అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. కనీసము అక్కడ ఉన్నట్టు కానీ, ఒక అలికిడి చేసినట్టు కానీ, ఒక అధికారిక నివాసాన్ని ఏ రకంగా కూడా తన ప్రతిష్ట కోసం వాడుకున్నట్టు కానీ ఎక్కడ కూడా మనకు సీతక్క విషయంలో అసలు సీతక్క ఇప్పుడు ఇంకా ప్రజాభవన్లోనే ఉన్నారా లేరా అన్నట్టు ఆమె ఏది హుందాతనంగా గౌరవంగా దాన్ని నిర్వహిస్తున్నారు.
కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, బట్టి విక్రమార్క గారు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి అక్కడ పెళ్ళిళ్ళను చేసుకోవడము, ఎంగేజ్మెంట్లను చేయించడము, ఫంక్షన్లు అది ఒక అధికారిక ఆర్థిక శాఖ మంత్రి 24 గంటలు ఆర్థిక శాఖకు సంబంధించిన కార్యకలాపాలు అక్కడ కొనసాగాలి. అది ప్రజల యొక్క ఏంది ఈ ప్రజావాణిని పెట్టి ప్రజల విన్నతులు రావడానికి ప్రజలు అక్కడికి రావాలి. 24 గంటలు ప్రజల సమస్యలను తీర్చడానికి అదొక కేంద్రంగా మారాలి. కానీ ఇది ప్రజల సమస్యలను తీర్చడానికి కాదు, బట్టి విక్రమార్క కుటుంబ ఫంక్షన్లకు అది ఒక వేదిక కావడం ఈరోజు వీళ్ళు చేసిన కార్యక్రమాలు, వీళ్ళు చెప్పిన ప్రజాపాలన విజయోత్సవాలు. సో ఈ రకంగా ఉద్యోగాలు లేవు, ప్రజాపాలన లేదు, ప్రగతి భవన్ ప్రజాపాలన అయింది. అయినా కూడా రెండవసారి నేను సీఎం అవుతాను అంటున్నారు. సో మీ ఏఐసిసి చీఫ్ ఖర్గే రెండోసారి కాదు, వచ్చేసారి మళ్ళీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పక్కన పెట్టు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వస్తే ముఖ్యమంత్రి ఎవడవుతాడు అనేది కాంగ్రెస్లో అధిష్టానం నిర్ణయిస్తుంది. అది రేవంత్ రెడ్డి నిర్ణయించుకోవడం కాదు. ఈడ ఎన్ని కోతలైనా కోయొచ్చు. ఆడికి పోతే మళ్ళీ మూత మోయకపోతే నడిచే అవకాశం లేదు. అట్లాంటి పరిస్థితుల్లో రెండోసారి కాంగ్రెసే ఇక్కడ దిక్కు లేకుండా పోయే పరిస్థితి ఉందని ఒకవైపు ఎవరు ఏఐసిసి ఖర్గే మీ పార్టీ అధినాయకుడు, మీ పార్టీ అధ్యక్షుడు ఇక్కడ వచ్చే పరిస్థితి లేదు అని ఆయన తీవ్రమైన బాధను వ్యక్తం చేస్తుంటే, నేనే రెండోసారి సీఎం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడము, ఇది ఎంత జనాలను మభ్యపెట్టడము, జనాలను మోసం చేయడము. తాను ఇట్లా ఒక క్యాంపెయిన్ చేసుకొని ఆ క్యాంపెయిన్ ప్రకారం తనను బలపడాలని చూడడం, అంతకు మించి తప్ప ఈడ ప్రజల యొక్క పరిస్థితులు, వాస్తవ పరిస్థితులకు ప్రతిబింబించే విధంగా ఇక్కడ ఏమాత్రం కొనసాగట్లేదు అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. పంచాయతీ ఎన్నికల్లో కిరికిరిగాల్లోనే ఎన్నుకోవద్దు. వాస్తవానికి పంచాయతీ ఎన్నికల్లోనే కాదు, ఏ ఎన్నికల్లో కిరికిరిగాల్లోనే ఎన్నుకోవద్దు, ఏ ఎన్నికల్లో ఎన్నుకోవద్దు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు 2 ఏళ్లలో తెలంగాణ ఏమైంది, అంత కిరికిర్ల పాలైంది. వాస్తవానికి వాళ్ళకు సమన్వయం ఉండదు. ఎంతసేపటికి ఎవరి కమిషన్లు వాడు, ఎవరి కాసులు వాడు, ఎవరి కకృతి వాడు, ఇది కుక్కలు చింపిన విస్తరైపోయింది. ఒక ఆయన పోయి బుల్డోజర్లను పెట్టుకొని పోయి అక్కడ పోయి ప్రైవేట్ వాళ్ళలో ఇళ్ళను కూలగొట్టి వస్తాడు కొడుకుని అడ్డం పెట్టుకొని. ఇంకొక ఆయన ఏంది పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయి, పరిశ్రమల భూములను, ఇంకొక ఆయన హెచ్సి భూముల మీద తలకాయ పెడతాడు. ఇంకొకరు వచ్చేసి ఏంది రైఫిల్ ఓనికి తలకాయ దగ్గర పెట్టేసి మా కమిషన్లు ఏమైనాయి అని ఇంకొక మంత్రి. ఇట్లా ఏ మంత్రికి ఆ మంత్రి ఈ అరాచకాలు బెదిరించి భయపెట్టి బుల్డోజర్లను వాడి పిస్తోళ్లను వాడి వాళ్ళ యొక్క సంపాదన పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప రాష్ట్రంలో జనం యొక్క సంక్షేమాన్ని, అభివృద్ధిని పట్టించుకోవాలన్న ఆలోచన అయితే ఇక్కడ కనబడతలేదు. అట్లాంటిది ఇంకా ఈ కిరికిరిగాలను ఎన్నుకోవడం వల్ల ఏం జరిగింది అనేది 2 ఏళ్లలో జనాలకు అర్థమైంది. కిరికిరిగాలను ఎన్నుకోవద్దు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పేది మాత్రం కరెక్టు. కిరికిరిగాలను ఎన్నుకుంటే ఏమవుతుంది అనేది జనాలు ప్రస్తుతం అనుభవిస్తున్నారు. ఆయనకు కూడా అది అర్థమైంది. సరే ఎట్లాగో ఒక పొరపాటు జరిగింది, ఇంకొక పొరపాటు అన్నది జరగకుండా చూడండి అని ఆయన చాలా గొప్ప మనసుతోటి, పెద్ద మనసుతోటి జనాలను అయితే కోరుతున్నాడు. సో మరి జనాలు అర్థం చేసుకోకపోతే దానికి రేవంత్ రెడ్డి కూడా ఏం చేయలేడు. అది ఆయన అనేక సార్లు చెప్తుంటాడు కదా, నేను అనేక విషయాలు చెప్తా భయ్, నమ్మించడం నా డ్యూటీ, నమ్మడం నమ్మకపోవడం నీ విఘ్నత. నువ్వు నమ్మినావు అనుకో అది నీ కర్మ, నమ్మలేదనుకో అది నా కర్మ. సో మీరు ఏం చేయాలనేది మీ చేతిలో. నేను కాళేశ్వరం మించిన తెస్తాను, హైదరాబాద్లో సముద్రాన్ని సృష్టిస్తాను, అసలు భారతదేశంలో వానలు ఎక్కడ పడకపోయినా మన దగ్గరనే పడేటట్టు చేస్తాను. 3 కోటి దేవతలు లేరు, 3 కోట్ల దేవతలు లేరు, 1 కోటి దేవతనే ఉన్నారని నేను 100 మాటలు చెప్తా భయ్. నేను మస్తుగా చెప్తా. రాజకీయ నాయకుడు అంటేనే ఇట్లా మాటలు చెప్పాలి, ఇది మాయ మాటలు చెప్పాలి, వాళ్ళని మాయ చేయాలి. అది నా డ్యూటీ, నేను చేస్తున్నాను. నమ్మితే నీకు విఘ్నత ఉంటే నువ్వు నమ్మకం, వాళ్ళు చెప్పేది కరెక్ట్ కాదని. విఘ్నత లేదు అనుకో, నమ్మితే అది నీ కర్మ. ఎందుకంటే నేను చెప్పే సముద్రం సృష్టించడం ఒక చేతిలో ఉండేది కాదు, ఏంది ఆ భూతల స్వర్గం చేసేది ఆయన చేతిలో ఉన్నది కాదు, మొత్తం భారతదేశం మొత్తం కరువు వచ్చిన ఇక్కడనే సస్యశ్యామలు చేస్తాం అనేది ఆయన చేతిలో ఉండదు. సో ఇట్లాంటివి కూడా మీరు నమ్ముతారంటే మీ ఇష్టం, మీ కర్మ. ఆయన అనే దాంట్లో ఇప్పుడు కరెక్ట్ ఉంది. ఆయన చెప్పేది కూడా అదే, మంచోళ్ళని ఎన్నుకోండి, అది కరెక్టు. మనం మంచోళ్ళని ఎన్నుకోకపోతే, అనుభవం ఉన్న వాళ్ళని ఎన్నుకోకపోతే, ఆలోచన ఉన్నవాడిని ఎన్నుకోకపోతే ఏం జరుగుతుంది అనేది 2 ఏళ్లలో చూసాము. కిరికిరిగాలను ఎన్నుకోవద్దు, వాస్తవం అది కూడా. కిరికిరిగాలను ఎన్నుకున్నాను అనుకో, వాడు ఎంతసేపు కిరికిరి చేద్దామని చూస్తాడు తప్ప అభివృద్ధి చేద్దామని చూడడు. ఎంతసేపు కిరికిరిలు పెడదాము, వాణ్ణి తిడదాము, వీణ్ణి తిడదాము,
వాని మీద నిందలేద్దాము, వీని మీద నిందలేద్దాము, ప్రజల్ని రెచ్చగొడదామంటాడు తప్ప పనులు చేయడానికి మాత్రం పనికిరాడు. సో ఇది కిరికిరిగాలని ఎన్నుకోవద్దనేది మరి రేవంత్ రెడ్డి చెప్పినా కూడా మీరు వినకపోతే మాత్రం అది మీ కర్మ. మీ నాయకుడే చెప్తున్నాడు. సో మీ నాయకుడే మీకు చెప్తున్నా కూడా మీరు వినలేదు అని అంటే కాంగ్రెస్ వాళ్ళు కానీ జనాలు, కాంగ్రెస్ను అభిమానించే జనాలు కానీ మీరు కనీసం ఇప్పుడు ఆయన చెప్పిందాన్ని వినండి. అనుభవంతో చెప్తున్నాడు. 2 ఏళ్ళ అనుభవంతో కిరికిరిగాలను ఎన్నుకుంటే ఏం జరగదు అనేది అనుభవంతో చెప్తున్నాడు. తెలంగాణ రాష్ట్రానికి 2 టర్ముల పాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సీఎం. సో ఈయన 2 టర్ముల పాటు అంటే మొన్న కొత్తగా ఎన్నికైన నవీన్ యాదవ్ 3 హ్యాట్రిక్ సీఎం అవుతాడు సీఎం రేవంత్ రెడ్డి అని. పాపం ఆయనకే లేదు ఆ నమ్మకం. నేను 2 టర్ములు అయితే చాలరా బాబు నా జీవితానికైనా అని అనుకుంటాను. అసలు ఒక టర్మ్లో కావడమే అది అనూహ్యమైన ఏది. ఇప్పటి రేవంత్ రెడ్డి అంత అదృష్ట జాతకుడు ఎవరు లేరని ఒకవైపు అంటుంటే, నేను 2 టర్ములు ఉంటానని కూడా ఆయన నమ్మకం, విశ్వాసం ప్రతి ఒక్కరికి ఉండాలి. 2 టర్ములు కనుక వస్తే ఖచ్చితంగా నేను ఇంకో 4 టర్ములు ఉంటానని అంటాడు. అలా డౌటే లేదు. ఎందుకంటే ఈయన 2 టర్ములు ఉంటే తెలంగాణ అనేది ఇంకా ఏ పార్టీ మిగలదు, ఏ నాయకుడు ఉండడు. సో అట్లాంటి పరిస్థితిలో ఆయన 2 టర్ములు ఉంటానని అనుకోవడం ఆయన నమ్మకము, విశ్వాసము, లక్ష్యము అంతవరకు బాగానే ఉన్నది. కానీ మిగతా నాయకులు ఆయన హ్యాట్రిక్ సీఎం కావాలని కోరుకుంటారు. పుసుకున్న హ్యాట్రిక్ సీఎం అయితే ఇప్పుడు 2 ఏళ్లలోనే ఇట్లా ఉన్నది. ఈయన కనుక హ్యాట్రిక్ సీఎం అయితే మనం బెంగాల్ అవుతామా, పశ్చిమ బెంగాల్లో గిట్నే హ్యాట్రిక్ సీఎంలు అయ్యారు. పశ్చిమ బెంగాల్ మొత్తం ఇప్పుడు అది ఎవరికి అడ్డాగా మారిందనేది మనకు తెలుసు. బీహార్లో హ్యాట్రిక్ సీఎంలు అయ్యారు. బీహార్ ఏమైందో మనం చూసినాం. సో ఇట్లా విజన్ ఉన్న వాళ్ళు హ్యాట్రిక్ సీఎం అయితేనేమో అవి కొద్దిగా డెవలప్ అవుతాయి. విజన్ లేని వాళ్ళు హ్యాట్రిక్ సీఎం అయితే అవి మొత్తం విధ్వంసం అవుతాయి. మరి ఏం జరగబోతుంది అనేది భవిష్యత్తే చెప్తుంది, మనం అయితే చెప్పలేము. బుధవారం పార్లమెంట్ అవర్లో ఆయన మీడియాతోటి ఇష్టాగోస్తోటి మాట్లాడిరట. ఢిల్లీ నుంచి రాష్ట్రానికి చేరుకున్న సీఎం సిద్దిపేట, హుస్నాబాద్లో అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇవే, ఇంతకు మించి ఏం లేదా. ప్రారంభోత్సవాలు అయితే లేవు, ఓన్లీ శంకుస్థాపన. 2 ఏళ్ళైనా 10 ఏళ్ల దుర్మార్గ పాలనను అంతమొందించి ప్రజాపాలన తెచ్చుకున్న రోజు, గడీల పాలనకు చర్మగీతం పాడిన రోజు. సో ఈ రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న బీభత్సమైన ప్రచారం అయితే చేసుకుంటున్నాడు.